హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ నాటుకోడి చారండి. ఈ నాటుకోడి చారుకి ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక మిక్సీలో కొన్ని గసగసాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. నాటుకోడి చికెన్కి కావలసిన పదార్థాలు: క్లీన్ చేసి పెట్టుకున్న చికెను, గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పేస్టు, వెల్లుల్లి పేస్టు, చేసి పెట్టుకున్న ఆనియన్స్, వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు. కర్రీ చేసే విధానం: ముందుగా ఒక కుక్కరు తీసుకోవాలండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలండి. వాటిని కొంచెం సేపు వేయించి అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకోవాలండి. చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 2-3 మినిట్స్ మగ్గనివ్వాలండి. మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మసాలాలో యాడ్ చేసుకోవాలండి. నాటుకోడి చికెన్ అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అది సాఫ్ట్గా అవ్వాలంటే ఒక చిన్న టిప్ చెప్తానండి. ఒక చిన్న చిటికెడు షుగర్ యాడ్ చేసుకుంటే చికెన్ చాలా జ్యూసీగా అవుతుందండి. టిప్ నాకు నా ఫ్రెండ్ చెప్పారండి. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. లిడ్ పెట్టుకొని 2-3 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. మిక్స్ చేసి పెట్టుకున్న కాజు, కొబ్బరి, గసగసాల పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. 2 మినిట్స్ మగ్గనిచ్చి కారం యాడ్ చేసుకోవాలండి. మనం తినే స్పైసీని బట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. నాటుకోడి అంటే కారం ఎక్కువగానే ఉండాలండి. కొంచెం సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలండి. చికెన్లోనే వాటర్ వస్తాయి కాబట్టి మనమేం వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి. కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 7 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి. 7 విజిల్స్ వచ్చాక లిడ్ తీసి చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. బౌల్లో సర్వ్ చేసుకొని తినటమేనండి. ఎంతో టేస్టీ అయిన వేడి వేడి నాటుకోడి చారు రెడీ అండి. మీరు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఇట్లు మీ సంధ్య.